సో అన్నయ్య అయితే దీపాలైతే కొనుక్కొని వచ్చేసాడండి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంకొక లింగ దర్శనానికి అయితే వెళ్ళామండి. గుడి లోపలే చాలా లింగాలు ఉన్నాయండి, బట్ నాకు దాని పేర్లు వాటి స్టోరీస్ అంతా నాకేం తెలియదండి. ప్లీజ్ ఐఎమ్ సో సారీ. ఇంకా ఇక్కడ కూర్చొని మంచిగా కాసేపు మెడిటేషన్ ప్రే అయితే చేసుకున్నాము. అసలు ఈ టెంపుల్లో చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తుందండి. ఆ వైబ్ని మనం ఫీల్ అవ్వచ్చు. మీరు టైం ఉన్నప్పుడు ఒకసారి విజిట్ చేసి చూడండి, ఎవరైనా వెళ్ళని వాళ్ళైతే. సో ఇలా టెంపుల్లో మొత్తం దర్శించుకున్నాక అంటే ఈ గుడిలో చాలా గోపురాలు ఉన్నాయండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ అని. అవి ఏవేవని కూడా నాకు తెలీదు, మా అన్నయ్య అయితే లాస్ట్ లో చెప్తాడు. సో మేము టెంపుల్ అంతా చూసేసుకున్నాక తర్వాత గిరివలం కూడా కార్లోనే తిరిగామండి. అక్కడ ఒక్కొక్క రాశికి ఏ లింగ దర్శన చేసుకోవాలని రాసుంటారు. సో నాది మీన రాశి కాబట్టి నేనైతే కుబేర లింగం దర్శించుకోవాలని ఉంటే నైట్ అయిపోయినా మేము వెళ్లి చూసామండి. అంటే గుడి క్లోజ్ లోనే ఉంది, బట్ లోపల లింగం కనిపిస్తూ ఉన్నింది. ఈస్ట్ మెయిన్ గోపురం, తర్వాత 2 గోపురాలు. ఇది నార్త్ గోపురం, దాని కింద చిన్న గోపురం. ఇది సౌత్ గోపురం, దాని కింద చిన్న గోపురం. ఇది వెస్ట్ గోపురం, కింద చిన్న గోపురం. ఇది పే గోపురం అంటారు. మేము టెంపుల్ గిరివలము అంతా చూసేసి ఫినిష్ చేసేసి ఇంకా డిన్నర్ చేసుకుని బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయామండి. మేము బెంగళూరు రీచ్ అయ్యేటప్పటికి టైం వచ్చి మార్నింగ్ 3 AM అన్నమాట. ఇలా ఉన్నిందండి మా అరుణాచలం ట్రిప్. బాయ్.